హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మొన్న సాటర్డే రోజున ఉపనయన ఫంక్షన్‌కెళ్ళాము అని చెప్పాను కదా! వీడియో పెట్టాను కదా! ఇది నిన్నటి వ్లాగు. ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నానండి. నిన్న సండే కదా! నాన్ వెజ్ భోజనాలే పెట్టుకున్నారు వాళ్ళేనే. ఈ బాబు ఉపనయనం చేసిన బాబుని మేమే ఎత్తుకుని పెంచామండి చిన్నప్పుడు. ఎత్తుకు పెంచిన అబ్బాయికి అప్పుడే ఉపనయనం, పెళ్ళిళ్ళు మా చేతుల మీద ఎదిగినోళ్ళకంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా అసలని. ఇంకా మళ్ళీ నిన్నే ఉచ్చిలో వెళ్ళామండి ఫంక్షన్‌కి. మొన్నైతే పెద్ద చెల్లి, పిన్ని, అత్తయ్య అందరం వెళ్ళాం. నిన్న అక్క, నేను, మా చిన్న చెల్లి ముగ్గురం వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇల్లు ఇదేనండి. అసలు వీళ్ళు హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయారు. కాకపోతే సొంత ఊర్లో ఇల్లు ఉండాలని అసలు ఎంత బాగా కట్టుకున్నారంటే అంత బాగా కట్టుకున్నారండి ఇల్లు. ఇంకా సొంత ఊర్లోనే బాబుకి ఫంక్షన్ చేసుకోవాలని ఇక్కడికొచ్చి ఫంక్షన్ చేసుకుంటున్నారు. వీళ్ళు అసలు ఇక్కడ ఉండరండి, హైదరాబాద్‌లోనే ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారులెండి. ఆంటీ, అంకుల్ ఇక్కడే ఉంటారనమాట. ఈ అక్క, అన్నయ్య కూడా మాకు చాలా బాగా క్లోజ్ మాట. ఈ బాబుని కూడా ఎత్తుకు పెంచానని చెప్పాను కదా! ఇంక ఉపనయనం పేట ఇదేనండి. అరుగు అంటాం. ఉపనయనం అరుగండి. ఇది ఇటుకలు వేసేసి పైన ఆవు పేడతో అలికి ముగ్గులు పెడతారు మాకు. ఉపనయనం అరుగు అంటాము. పీట కూడా అనే అంటామండి ఉపనయనానికి. అలాగే పెళ్ళికి కూడా మేము ఇయ్యే వాడేవాళ్ళం అన్నమాట. ఈ వరకటి రోజులు అలాగే సాంప్రదాయంగా చేసేవారు. ఎప్పుడైతే ఫంక్షన్ హాల్లు, కళ్యాణ మండపాలు వచ్చేసి ఇంకా చాలా ఎక్కువ చేస్తున్నాం కానీ సాంప్రదాయంగా చేసుకోవాలంటే ఇలా పీటలేసినే చేసుకుంటారనమాట. చాలా శుభమండి అలాంటివి చేసుకున్నప్పుడు. ఇంటికి మామిడాకు ఇలాగ పెళ్ళికి పెళ్లి పీట అలుక్కుంటే చాలా మంచిదండి. ఈ రోజులు అన్నీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టే కొన్ని సంసారాలు కూడా అలాగే అయిపోతున్నాయండి. ఇంకా అవన్నీ వేరే విషయం అనుకోండి. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరితో కలిసిమెలిసి బాగా తిన్నాం. నాన్ వెజ్ భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే స్వీట్‌లో అయితే స్వీట్ గారి, ఇంకా రొయ్యలు, ములక్కాడ, అలాగే మామిడికాయని, చిన్న చేపల పులుసు, నెత్తళ్ళు ఫ్రై ఎంత బాగుందో, క్రిస్పీగా సూపర్ ఉందండి నెత్తళ్ళ ఫ్రై. ఇంకా మజ్జిగ పులుసు అంటే మజ్జిగ చికెన్ మజ్జిగ పులుసు, ఇంకా సాంబారు, బీన్స్ కూర, బూందీ కూర అన్నీ ఉన్నాయండి.